2025లో రాబోతున్న ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఏకంగా 12,000కు పైగా పోస్టులు, టీచింగ్, నాన్ టీచింగ్ రెండూ కలిపి. ఈ నియామకాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో జరగబోతున్నాయి. అంటే ఇవి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు. నాణ్యమైన విద్యకు, మంచి కెరియర్కు ఇవి పెట్టింది పేరు. సరే, ఈ ఖాళీలను ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి టీచింగ్, మరొకటి నాన్ టీచింగ్. నాన్ టీచింగ్ పోస్టుల్లో ఆఫీసర్ల నుంచి ల్యాబ్ అటెండెంట్లు వరకు చాలా రకాలున్నాయి. కానీ ఎక్కువ ఖాళీలు మాత్రం టీచింగ్ పోస్టులోనే ఉన్నాయి. ఇక వాటి వివరాలు చూద్దాం. ఇక్కడ చూడండి, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ. పోస్టును బట్టి వయస్సు, జీతం ఎలా మారుతున్నాయో. ముందుగా పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు. వీళ్ళు సీనియర్ క్లాసులకు పాఠాలు చెప్తారు. టీజీటీ పోస్టులకు సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఇలా చాలా సబ్జెక్టుల్లో అవకాశాలున్నాయి. తరువాత టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు. వీళ్ళు సెకండరీ క్లాసులకి బోధిస్తారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ లాంటి కోర్ సబ్జెక్టులతో పాటు ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయి. చివరగా పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్లు. వీళ్ళు చిన్నపిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతారు. సరే, మరి ఈ పోస్టులకు కావలసిన అర్హతలేంటో చూద్దాం. ఉదాహరణకు టీజీటీ పోస్ట్కి గ్రాడ్యుయేషన్, బీఎడ్ ఇంకా సీటెట్ పేపర్ 2 పాస్ అవ్వాలి. ఇక్కడ సీటీటీ అనేది చాలా ముఖ్యం. ఇది లేకుండా టీజీటీ, పీఆర్టీ పోస్టులకు అప్లై చేయలేరు. వయోపరిమితిలో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా టీచర్లకు 10 ఏళ్ల వరకు ఉంది. అర్హతలు సరిపోతే ఇక దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గడువు తేదీ గుర్తుంచుకోండి, డిసెంబర్ 4 లోపు అప్లై చేసుకోవాలి. సమయం తక్కువే ఉంది. అప్లికేషన్లు కేవలం ఆన్లైన్లోనే అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే పంపాలి. మొత్తం మీద చూస్తే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది నిజంగా పెద్ద అవకాశం. ఇన్ని వేల పోస్టులలో సరైనదాన్ని ఎంచుకుని సిద్ధమవ్వడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.